God bless you, ma. Excellent singing. How you enjoyed that? రియలీ చాలా చాలా ఎంజాయ్ చేశాను సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ కంపోజిషన్స్ ఐ హ్యావ్ సంగ్ యాక్చువల్లీ. నేను ఇప్పటిదాకా ఇలాంటి నా ఎక్స్పీరియన్సెస్ సార్. మీకు పాడడం ఒక ఎత్తు అయితే, ఇంత మంచి కంపోజిషన్ ఒక సింగర్కి రావడం చాలా చాలా అదృష్టం సార్. అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు మీకు ఈ పాట పాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు. రారా పెనిమిది ఫస్ట్ టైటిల్ విన్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం ప్రసాద్ గారు నన్ను మీట్ చేసి కథ చెప్తున్నప్పుడు ఒక సోలో యాక్ట్ అని చెప్పినప్పుడు చాలా భయపడ్డాను. ఎందుకంటే ఒక యాక్టర్ కళ్ళు ముందు ఉంటూ ఆయన ఆర్ అదొక యాక్టర్ రియాక్షన్ ఇస్తున్నప్పుడు మనం అదికి రియాక్ట్ చేయడం వేరు. జస్ట్ కెమెరాని చూసుకొని, వాల్ చూసుకొని, కావు, కోడి అన్నీ చూస్తున్నాను నేను ఈ మూవీలో. సో ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మన ట్రైలర్లో చెప్పినట్టే అన్ని ఎమోషన్స్ ఒక్క ప్రాజెక్ట్లో, ఒక్క మూవీలో, ఒక కథలో అన్ని ఎమోషన్స్ చేసేది ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అండ్ అది నేను చూపించుకోలేదు బికాజ్ ఈ క్యారెక్టర్కి అంత బ్రేవ్నెస్ కావాలి. ఐ డోంట్ నో వై డైరెక్టర్ థాట్ నేను చేస్తే బాగుంటుందని. అండ్ ఐమ్ సో హ్యాపీ, ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ఒక మూవీలో నేను పార్ట్ ఆఫ్. అండ్ స్క్రీన్లో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అన్ని ఎమోషన్స్ ఇలా చూపిస్తుంటే ఏం డ్యూరేషన్ ఉంటుందో ఆ డ్యూరేషన్లో సేమ్ ఫేస్ చూడాలి కదా. సో ఆ బరువు నాకు ఉండేది. సో చాలా కష్టపడి, చాలా నర్వస్గా, చాలా కాన్షియస్గా నేను వర్క్ చేసిన. స్క్రీన్ మీద కనిపిస్తున్నది నేను, కానీ behind the screen there was so much of effort from director, producer ma'am, and special mention to our cameraman. So it is very difficult. And movie చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి తమిళ్లో పార్థిబన్ సార్ ఒత్త సిర్పు అని ఒక మూవీ చేశారు సోలో యాక్ట్గా. అది చూసినప్పుడు ఐ వాజ్ రియలీ షాక్డ్. ఆయన ఈజ్ అ వెరీ బిగ్ డైరెక్టర్, యాక్టర్. ఒక సోలోగా పర్ఫామ్ చేయాలంటే ఎంత కష్టపడి ఉంటారు, బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేసి ఉంటారని. బట్ దాట్ టైమ్ కేమ్ టు మీ, ఇట్ వాజ్ ఐ కుడెంట్ ఎక్స్ప్లెయిన్. మీరు మూవీ చూస్తేనే మీకు తెలుస్తుంది. అండ్ స్టోరీ ప్రకారం మనం ఐ థింక్ కోవిడ్ తర్వాత స్టోరీ విన్నాను. అండ్ క్వైట్ సమ్ రిలేటెడ్. అండ్ ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఎలాంటి ఎమోషన్స్ ఉంటుంది అన్నీ నీట్గా డెలివరీ చేసినా అని అనుకుంటున్నాను. ఏం అనుకున్నారో డైరెక్టర్ అదని కన్విన్స్ చేసినా అని అనుకుంటున్నాను. సో హ్యాపీ టుడే బికాజ్ యాజ్ అన్ యాక్టర్ అన్ని రోల్స్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద రోల్స్ నేను ఇప్పటి వరకు చేస్తున్న అన్ని మూవీస్లో ఫుల్ఫిల్ చేసుకొనే వస్తున్నాను. అండ్ దిస్ వన్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. సో రారా పిరమిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. అండ్ మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందో నాకు తెలీదు, నేను అది ఉపయోగించుకున్నాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్. అండ్ నేను ఎందుకు ఈరోజు ఇంత మాట్లాడుతున్నాను బికాజ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బిహైండ్ ద స్క్రీన్, ఎవరెవరు వర్క్ చేశారు. మన డైరెక్టర్ గురించి నేను చెప్పాలి. ఈరోజు కూడా మీరు అందరూ చూస్తుంటారు, కెమెరాలు ఎక్కువ ఆయనే వచ్చి ఉంటారు, ఎందుకంటే కెమెరా బిహైండ్ ఉన్నారు అప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు. హీజ్ వన్ మ్యాన్ షో అనమాట. ఆయన కళలు ఈ ప్రాజెక్ట్ అండ్ ద స్టోరీ అండ్ ఆ మేకింగ్ ఎవ్రీథింగ్ కన్విన్స్ చేయడం. అండ్ అందరినీ తీసుకొచ్చి ఇట్స్ నాట్ ఓన్లీ మీ యాక్టెడ్, డబ్బింగ్ కూడా చాలా మంది చేశారు, అది గురించి ఆయన చెప్తారు. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు బ్రింగ్ ఎవ్రీ వన్ టు ద ప్రాజెక్ట్ అండ్ టు డూ ఇట్. బికాజ్ ఒక సోలో యాక్టర్గా ఒక్క అమ్మాయి ఉంటుంది కానీ అన్ని మంది వర్క్ చేస్తారు మూవీలో అనేది ఆయన కన్విన్స్ చేసిన విధానం ఉంది కదా. ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ ఈజీ అనుకుంటాను. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ ఆయనకి సపోర్ట్ చేసిన హిజ్ వైఫ్ ప్రొడ్యూసర్ ప్రమిళ మ్యామ్, షీఈ్ సో స్వీట్. ఆయనకి ఈవెన్ ద సెట్లో కూడా అంత సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా చూసుకొని ఎవ్రీథింగ్ మేనేజ్ చేసుకొని ఇంత మాత్రం ఉన్నారు ఆమె. కానీ ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారంటే ఇమాజిన్ చేయడానికి అవ్వదు. బట్ ఐ హ్యావ్ సీన్ దట్ ఆన్ దిస్ సెట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్
another, man of the show, మన డిఓపి గారు. I have to tell about him because this is an experimental film for everyone. నాకు ఎలా ఉంటుంది, ఎట్లా వస్తుంది, స్క్రీన్లో ఎట్లా లాగ్ అవుతుందా, బోర్ అవుతుందా, ఇట్లాంటి అన్ని డౌట్స్ ఉండేది ఎవ్రీ సీన్ తీస్తున్నప్పుడు. ఐ థింక్ డైరెక్టర్ కూడా కాన్షియస్గా నాతో ఇన్పుట్ తీసుకుంటూ, కెమెరామెన్తో ఇన్పుట్ తీసుకుంటూ, డిస్కషన్ చేసుకుంటూ ఈ మూవీ చేశారు. అండ్ డిఓపి గారు ఎఫర్ట్ పెట్టలేదంటే ఇంత అందంగా నేను కనిపించాను. అండ్ దెర్ ఈస్ నో ల్యాగ్ ఆర్ దెర్ ఈస్ నో బోరింగ్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఆల్సో ఆర్ ఎడిటర్, ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్ ఎడిటర్ గారి గురించి. థ్యాంక్ యూ. ఒక గ్రిప్పింగ్ అనే మూవీ చూసిన, సో ఒక గ్రిప్పింగ్గా ఈ మూవీని తీసుకొచ్చారు. అండ్ ఆర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ బోత్ ఆర్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్. దే ఆర్ రెడీ టు షూట్ ఫ్యూ మోర్. ఇప్పుడు ఈ మూవీకి ఇంకో కొంచెం తీయాలా, యాడ్ చేయాలా, కట్ చేయాలా, తీయాలంటే తీద్దాం పర్లేదు అని దే వాజ్ సో రెడీ. ఆ ప్యాషన్ కనిపిస్తుంది. నాకన్నా ఐ థింక్ వాళ్ళిద్దరికి ఈ మూవీ హిట్ అవ్వాలి. అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ వర్క్ అవుతున్నాయి, ఇప్పుడు అందరికీ నచ్చుతుంది. సో ఐ విష్ రారా పినిమిటి మూవీ కూడా అందరికీ పెద్ద పేరు తీసుకొస్తుంది నేను అనుకుంటున్నాను. అండ్ సింగర్ ఉన్నారు మనీష్ శర్మ గారు, లిరిక్స్ రైటర్, ఎవ్రీవన్. మీ అందరూ విన్నట్టు యూట్యూబ్లో ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలామంది నాకు కాల్ చేసి చెప్పింది ఇదే, ఎంత మంచిగా లిరిక్స్ ఉంది, పాడింది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ నేను చాలా విన్నాను. అండ్ ఆ సాంగ్స్ వింటుంటే నాకు ఫస్ట్ బిగినింగ్లో, బికాజ్ నేను ఇంకా తెలుగు నేర్చుకుంటున్నాను, బట్ ఈ సాంగ్స్ వింటూనే ఉండాలి అనిపిస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ నాకు దొరికింది. అండ్ స్పెషల్ మెన్షన్ ఆన్ దిస్ స్టేజ్ శివశంకర్ గారు, మాస్టర్. 3 songs ఈ మూవీలో నాకు కొరియోగ్రఫీ చేశారు. అండ్ తర్వాత ఈ లెఫ్ట్ అస్. ఈరోజు స్టేజ్లో ఐ హ్యావ్ టు రిమెంబర్ హిమ్ అండ్ సే థ్యాంక్స్ టు హిమ్ అండ్ హిస్ సన్స్, బికాజ్ ఈ మూవీలో అగైన్ యాజ్ వీ సెట్ ఇట్స్ సోలో పర్ఫార్మెన్స్. సాంగ్లో కూడా అంటే అద్భుతంగా నటించాలి. అండ్ శివశంకర్ మాస్టర్ లేకుండా ఈ లిరిక్స్ కానీ, ఆ మీనింగ్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఐ కుడెంట్ హ్యావ్ డన్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, అండ్ వీ మిస్ యూ. అండ్ ఐ థింక్ చాలా మాట్లాడేసిన మన మూవీ గురించి చాలా ఉంది మాట్లాడడానికి, బికాజ్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ అ వెరీ రిస్కీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ వీ హ్యావ్ డన్. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చుతుంది అని. అండ్ మీ అందరి విషెస్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అందరికీ కావాలి, నాకు కావాలి, డైరెక్టర్ కావాలి, అందరికీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో లేకపోయినా సో ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతో గట్స్, నిజంగా మామూలు విషయం కాదు. ఎంత గట్స్ ఉంటేనో ఇలాంటి సినిమాకి తీయడానికి ముందుకు వస్తారు. వచ్చిన తర్వాత కూడా ఒక 4-5 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ తెచ్చుకోలేని పెద్ద పెద్ద ఆర్టిస్టులని ఓన్లీ డబ్బింగ్కి తెచ్చుకోగలగడం అండి, అది చిన్న విషయం కాదు. వారు యాక్ట్ చేయకుండా డబ్బింగ్ చేయడం అనేది వారికి మించిన పెద్ద డైరెక్టర్స్లో, పెద్ద హీరోలో, పెద్ద ప్రొడ్యూసర్లో అయితేనే కానీ ఆబ్లిగేషన్ మీద అయితేనే కానీ రారు. మరి అలాంటిది ఈయన ఇండస్ట్రీలో నాకు తెలిసి కొత్తే. సో అంటే మాకు పాత ఎప్పుడూ కలుస్తూ ఉంటాం కానీ, బట్ సినిమా ఈ సినిమా పరంగా ఈయన ఫస్ట్ సినిమా. అండ్ అంతకు ముందు ఇండస్ట్రీలో ఏమీ పెద్ద పరిచయాలు లేని వ్యక్తి అయినా కూడా అలా తెచ్చుకోగలిగాడు అంటే దాని వెనుక ఆయన ఎంత కృషి ఉంది, ఆ కృషి వెనకాల ఆవిడి ఆశీర్వాదం ఎంత ఉంది. నిజంగా కూడా చాలా గొప్ప విషయం అండి. రారా పెనిమిటి ఆ పేరు, ఆ ఫాంట్ ఏదైతే యూజ్ చేశారో బాపు గారు యూజ్ చేసే ఫాంట్ అది. అలాగే ఇందులో ప్రతి ఫ్రేమ్లో చూస్తుంటే నాకు బాపు గారు యూజ్ చేసిన, అంటే ఆయన తీసిన చిత్రీకరణ లాగా అంత హుందాగాను అంత శృంగారభరితంగాను ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ సినిమా కూడా బాపు గారి స్టైల్లో కన్నుల విందుగా ఉంటుందనేది ఆ ప్రోమో చూస్తే కానీ, ట్రైలర్ చూస్తే కానీ తెలుస్తుంది. అండ్ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సినిమా, మానవ జన్మలో సినిమా అనేది ఒక అద్భుతం అండి. ఎందుకంటే మనిషి ఉన్నా లేకపోయినా తను నటించిన సినిమా ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు లేకపోయినా మన మధ్యలో వాళ్ళు నటించిన సినిమాలు టీవీలో చూస్తూ ఉంటాము, మనము యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. సో ఒక మనిషికి
సినిమా ద్వారా తను లేకపోయినా బ్రతికి తరతరాలకు మనం కనిపించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా బ్యాక్డ్రాప్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉందండి. ఆ ఇన్సిడెంట్కి రిలేటెడ్ కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. కొన్ని ఇమోషన్స్ని మనము ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకపోతే దాన్ని సినిమా రూపంలో ప్రజెంట్ చేస్తాం. సో అలాంటి ఒక సినిమానే ఈ రారా పెనిమిటి. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసిన రైటర్ కమ్ డైరెక్టర్ ప్రసాద్ అన్న గారికి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సోలో క్యారెక్టర్తో సినిమా చేయడం అంటే చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్, రిస్క్ కూడా. అది అబ్బాయిలు అయితే, కానీ అమ్మాయి కాబట్టి అమ్మాయిని 2 గంటలు 2.5 గంటలు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా చూసుకుంటూ కూర్చోవచ్చు. దాంతోపాటు ఆవిడ వాడిన కొన్ని డైలాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఫోన్లో మాట్లాడుతున్న కొన్ని డైలాగ్స్. హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అండ్ అలాగే మిగతా వాయిస్ ఓవర్స్ ఎవరైతే పెద్ద పెద్ద యాక్టర్స్, మనకు నాగబాబు గారు, తనికెళ్ళ భరణి గారు, సునీల్ అన్న, సో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా వాయిస్ ఓవర్ చెప్పడం ద్వారా ఈ సినిమాకి ఒక ప్లస్ అవుతుంది. అండ్ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అండ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా ముందుకు రావాలి. డైరెక్టర్ గారి గురించి ఇంకొక విషయం చెప్పాలండి. ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్, ఏజ్ ఈజ్ నాట్ ఎ లిమిట్. సో ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక డైరెక్టర్గా తను ఒక సినిమాని ప్రజల ముందుకు తీసుకురావాలి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఒక తపన, ఒక ప్యాషన్ ఉంటే అది ఏ ఏజ్లో అయినా చేసుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన డైరెక్టర్ గారు. సో వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఇలాంటి సినిమాల్ని, ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ని మన ముందుకు తీసుకొచ్చి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బాగుంది అమ్మాయి, బాగుందండి, థ్యాంక్ యూ అండి. అమ్మాయి అన్నాడంటే ఇలా అమ్మాయికి ఏజ్ ఉందన్నట్టు అలా కాదు, జబర్దస్త్ లేడీ గెటలు చూసి నిజమా కాదని చూశాను అనమాట. చాలా బాగా చెప్పాను కదా. సో మా అన్నయ్య ప్రభు గారు ఇందాక చక్కగా సినిమా గురించి అద్భుతంగా మాట్లాడాడు. మేము చాలా నేర్చుకోవాలి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మామూలుగా ఒక లేడీ ఇంట్లో ఒక వైఫ్ భర్తకి ఏమండి ఇల్లు కొందామండి, బంగారం కొందామండి, లేదా ప్లాట్లు కొందామండి, సినిమా తీద్దామని ఎవరు చెప్పారండి? మా మహాతల్లి చెప్పింది. ఒక్కసారి వీడి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంత ఈజీ కాదమ్మా. ముందుగా మీకు సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. రారా పెనిమిటి ఈ సినిమా గొప్ప సక్సెస్ అవ్వాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా మనం బలగం సినిమా ఎంత గొప్ప సక్సెస్ అయిందో, చిన్న సినిమా అయినా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా కూడా ఆ రేంజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి గట్టిగా చెప్పండి మా ప్రసాద్ గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రారా పెనిమిటి మన అందరి జీవితాల్లో కూడా పెళ్ళైనటువంటి ప్రతి వారికి కూడా ఖచ్చితంగా రారా పెనిమిటి అని పిలవకపోయినా అదే భావంతో ప్రతిరోజు మనకి మన ఇంటి దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సందేశాలు, ఫోన్లు, ఏది అన్నీ వస్తూనే ఉంటాయి. సో ఇదంతా కూడా మనందరికీ కూడా అనుభవంలోకి ఉన్నటువంటి విషయం. అయితే ఇందాక మాట్లాడుతూ సోలో ఆర్టిస్ట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది ఏమిటి అనేటువంటి గురించి చెప్తే, ఒకానొక పరిస్థితుల్లో ఒక కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి ఇంటిలో ఒంటరిగా ఉండినప్పుడు ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ ఇంటికి వస్తున్నటువంటి అల్లుడు, మన తెలుగు లోగిళ్ళలో ఉండేటటువంటి మన యొక్క సంప్రదాయము, ఆచార వ్యవహారాలు మనందరికీ తెలుసు. ఏమిటి, కొత్త అల్లుడు ఇంటికి వస్తున్నాడంటే ఎన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తాము ఏమిటి అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ ఇంట్లో ఎవరూ లేరు అనేక కారణాల దృష్ట్యా. అటువంటి పరిస్థితుల్లో కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి హౌ టు రిసీవ్ హిమ్ అనేటువంటిది ఒక పాయింట్. అండ్ దెర్ విల్ బి సో మెనీ ఫేడ్స్ టు దట్. అవన్నీ కూడా పోర్ట్రే చేస్తూ ఒక పొయిటిక్ జర్నీగా ఇది చెయ్యాలి అని చెప్పేసి యాక్చువల్గా నాకు థాట్ వచ్చిన వెంటనే నేను యాక్చువల్గా ద వెరీ ఇన్సెప్షన్ ఆఫ్ మై థాట్ నేను షేర్ చేసుకున్నటువంటిది డాక్టర్ నీలకంఠరావు గారితో, మా కెమెరామెన్ బ్రదర్ రామ్ కుమార్ తోటి, అండ్ నాకు ఇంకొక తమ్ముడు నాగేంద్ర కుమార్ తోటి. నాగేంద్ర కుమార్ ఈవేళ రాలేదు, హీఈస్ బిజీ. సో ఈ విధంగా షేర్ చేసుకున్న తర్వాత బ్లంట్గా మా రామ్ కుమార్ చెప్పింది, సార్ చాలా రిస్క్, వద్దు, అట్లీస్ట్ హీరోని పెట్టండి సార్ అని
2 రోజుల్లో షూట్ స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా అతను నాకు వార్న్ చేస్తూనే ఉన్నాడు యాక్చువల్గా. ఇజ్ ఇట్ నాట్? అది అయితే ఈ థాట్ ఎందుకో మొత్తం మీద మా ఇంట్లో అంటే నాకున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఐ డోంట్ వాంట్ టు యాక్చువల్లీ రివీల్ దట్. ఎందుకంటే ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటన ఏదో ఇక్కడ నేను చెప్పి అదేదో సెంటిమెంటలైజ్ చేసి కమర్షియలైజ్ చేయాలనేటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు. దట్స్ వై ఐఎమ్ నాట్ రివీలింగ్ ఇట్. సో మా ఇద్దరికి ఉండేటటువంటి ఒక బాధ లేకపోతే ఒక రకమైనటువంటి ఫీలింగ్ తోటి ఆ థాట్కి మేము పూర్తిగా అటాచ్ అయిపోయాము. దట్స్ వై ఈ పిక్చర్ ఇక్కడికి వచ్చింది. దట్ ఇస్ ద థింగ్. ఇకపోతే నందితా శ్వేత, నేను ఆమె పెర్ఫార్మెన్సెస్ కొన్ని చూశాను. బట్ వన్ థింగ్, ఈ టైప్ ఆఫ్ అయితే నువ్వు ఎప్పుడూ చేయలేదు కదమ్మా. దిస్ జోనర్ యూ డిడ్ంట్ డూ ఇట్. బట్ సమ్హౌ ఆమె సినిమాలు చూసిన తర్వాత ఎస్, ఇందాక బ్రదర్ అన్నట్టుగా ఆ ఫేషియల్స్ కానీ మన తెలుగు లోగిళ్ళలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక అతి తెలివి లేకపోతే అతి గడుసుతనం, ఒకప్పుడు ఆమన్ గారు వాళ్ళు చేశారు ఆ క్యారెక్టర్స్. అది ఎందుకో నాకు ఈమెలో యాక్చువల్గా చేశాను. అండ్ సంబడి అదేంటి నెంబర్ ఇచ్చారు. ఐ కాల్డ్ హెర్ ఆన్ ది ఫోన్ ఫస్ట్ యాక్చువల్లీ. అండ్ ఫోన్లోనే ఆమెకి కథ నేరేట్ చేశాను యాక్చువల్గా.